బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో పర్యాటక వాసుల నిమిత్తం టూరిజం హబ్గా బిల్డింగ్ను ప్రారంభించి పర్యవేక్షణ మరిచారు. ఇది ద్రాక్షారామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బిల్డింగ్ను 2014వ సంవత్సరంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి కొనిదెల చిరంజీవి శంకుస్థాపన చేశారు. 2019వ సంవత్సరంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. రావులపాలెం నుండి యానాం, గోదావరి నది ప్రవాహ తీరాన ఈ టూరిస్ట్ ప్రదేశాలు వీక్షించడానికి వచ్చిన భక్తులకు మరియు టూరిస్టులకు విశ్రాంతి తీసుకోవడానికి ఈ టూరిస్ట్ హబ్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్మించారు. కానీ పర్యవేక్షణ మర్చిపోవడంతో అలాగే వదిలేశారు. ప్రభుత్వాలు మారడంతో ఈ పర్యాటక భవనాన్ని గాలికి వదిలేశారు. భవనం ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, మద్యం, వ్యభిచారం వంటి కార్యక్రమాలు చోటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఏటిగట్టు వద్ద ఉన్న పర్యాటక శాఖ బిల్డింగ్ ను మరియు పార్కును దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారని, రాజమండ్రి తర్వాత అంతటి పేరుగాంచిన పుష్కరాల రేవు కోటిపల్లి ఎంతో ప్రఖ్యాతిగాంచిందని, ఇక్కడ కొలువుదీరిన రాజరాజేశ్వర సమేత జనార్దన స్వామి, కాలభైరవ స్వామి, కోటేశ్వర స్వామి ఆలయం కొలువైందని, ఇక్కడి నుండి పడవ ప్రయాణం చేసి ముక్తేశ్వరంకి మరొక ఆలయం స్వయంభూ వినాయక దర్శనం చేసుకుని భక్తులు ఇక్కడ ఆహ్వానిస్తారని స్థానికులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ బిల్డింగ్ను పర్యాటకులకు మరియు భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఇక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, సేవా సమితి సభ్యులు చిరంజీవి బిల్డింగ్ను మరమ్మతులు పూర్తి చేసి నూతనంగా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సభ్యులు తెలియజేశారు. ఈ విషయమై మంత్రి సుభాష్ ఈ బిల్డింగ్పై దృష్టి పెట్టి సంబంధిత అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. కోటిపల్లి గ్రామ నివాసిని, అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం. గతంలో 2014వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. జొన్నాల టు యానం నదీ పరివాహక ప్రాంతంగా ఈ యొక్క పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి, పర్యాటక హబ్గా ఆహ్లాదంగా ఉండడానికి, అలాగే శైవక్షేత్రమైన కోటిపల్లి శ్రీ సాయ సోమేశ్వర స్వామి వారు కూడా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కూడా ఉంది. కాబట్టి యాత్రికులు, విహారయాత్రికులు అనేక ప్రాంతాల నుంచి అందరూ కూడా బస చేయడానికి, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి పర్యాటక బిల్డింగు అప్పట్లో పర్యాటక శాఖ మంత్రుల వారు చిరంజీవి గారు ఈ యొక్క బిల్డింగ్కి 3 కోట్ల రూపాయలు మరియు నదీ పరివాహక ప్రాంతాన్ని వచ్చిన యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి, కూర్చోవడానికి, ఆహ్లాదం ఉండడానికి అది ఒక 2 కోట్లు, మొత్తం 5 కోట్ల రూపాయలని ఈ యొక్క బిల్డింగ్కి పర్యాటక కేంద్రంగా ఇవ్వడం జరిగింది. తర్వాత 2019 తారీఖుని యనమల రామకృష్ణ గారు చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క బిల్డింగ్ విషయంలో కానీ, పర్యాటక హబ్ రూపుదిద్దడం కానీ, ప్రభుత్వాలు గతం నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ, ఈ యొక్క బిల్డింగ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి కూటమి సభ్యులు మరియు రామచంద్రపురం రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఈ యొక్క పర్యాటక కేంద్రం దృష్టి పెట్టి పూర్వ వైభవాన్ని తీర్చిదిద్ది గోదావరి నదీ పరివాహక ప్రాంతంగా వచ్చిన పర్యాటకుల సందర్శయాత్రగా ఉండేటట్టుగాను, వసతి సౌకర్యాలు తీర్చిదిద్దేటట్టుగాను రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఈ యొక్క బిల్డింగు పేకాట రాయిలకి, మద్యం తాగడానికి, అశ్లీల దృశ్యాలకి చోటు చేసుకున్నది.
పూర్తిగా ఈ బిల్డింగ్ సర్వనాశనం అయిపోయింది. దీన్ని ప్రభుత్వం వారు మీరందరూ దృష్టి పెట్టి ఈ యొక్క పర్యాటక హబ్గా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉన్న ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకొని దీనికి పరిరక్షణ చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు పంతాడి రమేష్ వర్మ, కోటిపల్లి గ్రామ నివాసిని. రాజమండ్రి నుంచి యానం వరకు ఏటుగట్టు పరిసర ప్రాంతాలు చూసుకున్నట్లయితే రాజమండ్రి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పుష్కరాల రేవుకి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అంతటి ప్రసిద్ధి పుణ్యక్షేత్ర పరంగా చూసుకున్న ఆధ్యాత్మికంగా ఆహ్లాదాన్ని పంచేటటువంటి రాజమండ్రి తర్వాత స్థానం ఏదైనా ఉందంటే అది కోటిపల్లి గ్రామానికే సొంతం. అటువంటి కోటిపల్లి గ్రామానికి 2014, 2015 ఆ ప్రాంతంలో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గారు ఇక్కడ పర్యాటక భవనాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని మేము ఇక్కడ స్థానికంగా చిరంజీవి గారు శంకుస్థాపన చేశారు కాబట్టి చిరంజీవి బిల్డింగ్గా దీన్ని మేము పిలుచుకుంటాం. స్థానికంగా దీన్ని చిరంజీవి బిల్డింగ్ అనే పిలుస్తాం. అటువంటి చిరంజీవి బిల్డింగ్కి సుమారుగా 6 నుంచి 7 కోట్ల రూపాయల నిధులతోటి ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అయితే కాలక్రమేణా అప్పటి ఎంతో సొబగులు, అందాన్ని, ఆహ్లాదాన్ని పెంచినటువంటి ఈ పుణ్యక్షేత్రం అలాగే ఈ పర్యాటక భవనం నేడు అసాంఘిక శక్తులకు నిలయంగా తయారైంది. సో దీన్ని ఇక మీదటైనా సరే పెద్దలు, ప్రభుత్వం, పర్యాటక శాఖ డిపార్ట్మెంటు అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి దీనికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ ఒక్క పర్యాటక పరంగానే కాకుండా ఇక్కడ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి, కాలభైరవ స్వామి, కోటేశ్వర స్వామి ఇలా పుణ్యక్షేత్ర పరంగా శివాలయం, శైవక్షేత్రం, ద్రాక్షారామం కాశీగా పేరుగాంచితే అంతటి క్షేత్రాన్ని ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం మా కోటిపల్లి క్షేత్రం. అలాగే రేవు, ముక్తేశ్వరం, కోటిపల్లి, రేవు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం అనేక సినిమా షూటింగ్లకు, అనేకటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఇదొక పేరు పొందినటువంటి పుణ్యక్షేత్రం కోటిపల్లి క్షేత్రం. దీన్ని ఇంతటి వైభవం ఉన్నటువంటి క్షేత్రానికి పర్యాటకంగా ఇంతటి వైభవం ఉన్నటువంటి మా చిరంజీవి బిల్డింగ్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా, దీన్ని మళ్ళీ పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా, దీన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.